వంశీ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ సిఆర్ రామారావు. నేను ఇప్పుడు చెప్పబోయే ఒక నిజమైన స్టోరీ చాలా యూజ్ఫుల్ అందరికీ. చాలామంది ఒక ఊళ్ళో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు అందరికన్నా ఎక్కువ మొక్కజొన్న పంట మేజ్ క్రాప్ పండిస్తుంటాడు. కంటిన్యూస్గా 10 సంవత్సరాలు ఆయనే లీడింగ్. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ మంచి క్వాలిటీ క్రాపు, మంచి ఎక్కువ ఈల్డ్ పండిస్తుంటాడు ఎకరానికి ఇంతని. అందరికి అర్థం కాదు ఏంది ఎట్లా ఈ సీక్రెట్ ఏంది, కంటిన్యూస్గా అంత మంచి క్రాప్ ఎలా వస్తుంది, మంచి ఈల్డ్ ఎక్కువ వస్తుంది, క్వాలిటీ బాగుంటుంది. నేను అడుగుతున్నాను ఏంది నాని సీక్రెట్ అంటారు. ఆయన అంటాడు, నేను మంచి విత్తనాలు వాడతాను, నాతో పాటు నా పక్కన ఉన్న అన్ని వైపులు ఉన్నవాడు, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్ని వైపులు ఉన్న వాళ్ళకి కూడా నేను మంచి హై క్వాలిటీ సీడ్స్ ఇస్తాను, వాళ్ళు కూడా అయ్యే నాటుతారు. నాతో పాటు వాళ్ళు మంచి నాటడం వలన క్రాస్ పాలినేషన్లో కూడా క్రాప్ ఎక్కడ పాడు కాకుండా అందరికీ మంచి వస్తుంది. నేను బాగా ఇంకా కేర్ తీసుకున్నా కాబట్టి అందరికన్నా ఎక్కువ క్రాప్ ఈల్డ్ సంపాదించగలుగుతాను, హై క్వాలిటీ ఉంటుంది కాబట్టి. అంటే దీన్ని బట్టి ఏంది, నాతో పాటు అందరూ కూడా చుట్టుపక్కల అందరూ ఆనందంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని ఆలోచిస్తే వాళ్ళతో పాటు మంచితో పాటు మనకి మంచి జరుగుద్ది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, నాతో పాటు అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషంగా పైకి ఎదగాలని కోరుకుంటా. ఈ మేజ్ క్రాప్ ఎలా మన క్వాలిటీ హై క్వాలిటీ హై ఈల్డ్ ఎలా వచ్చిందో, ఎందుకంటే మంచి సీడ్స్ నాతో పాటు పక్క వాళ్ళ కూడా ఇవ్వబట్టి అందరూ అయ్యాయి, మంచి క్వాలిటీ అయ్యబట్టి క్రాస్ పాలినేషన్ అయినా కూడా ఎక్కడ డైల్యూట్ కాకుండా పాడు కాకుండా క్రాప్ హైయెస్ట్ క్వాలిటీ హైయెస్ట్ ఈల్డ్ వచ్చింది. కాబట్టి అదే జీవితాన్ని కూడా మీరు తెలుసుకున్నది నలుగురు మంచి చెప్పండి, అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. మీతో జీవిత సార్థకత వాళ్ళ సార్థకత అవుతుంది. కాబట్టి ఎప్పుడు నలుగురు మంచి ఆలోచన కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.